Hi, hello everyone. This is Shiva Satyeswara once again. Welcome to the channel. So, today we are discussing about testosterone levels. Of course, testosterone levels గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. నేను ఎప్పుడు సైన్స్కి ఎప్పుడు షైగా అవ్వద్దంట, ఎప్పుడు సిగ్గుపడద్దు సైన్స్తో. సో ఇంతకీ టెస్టోస్టెరాన్స్ ఏంటి? ఓన్లీ సెక్షువాలిటీకే పనికొస్తుందా, లేకపోతే అది ఓన్లీ మగపిల్లలకే ఉంటుందా? అండ్ గోయింగ్ స్ట్రైట్ అవే టు ద పాయింట్, టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేటివి మగపిల్లలకి అండ్ ఆల్సో ఉమెన్ కూడా ఉంటాయి, బట్ అఫ్ కోర్స్ ఇన్ ఏ స్మాలర్ పర్సంటేజ్. సో వెన్ ఇట్ కమ్స్ టు మెన్, టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్గా వర్క్ అవుతాయి. ఒక ఇంపార్టెంట్ హార్మోన్ లాగా ఎఫెక్ట్ అవుతుంది. అదే ఒక ఆడపిల్లకి తీసుకుంటే వాళ్ళకి టెస్టోస్టెరాన్ లెవెల్స్ అంత పర్సంటేజ్లో ఎక్కువ ఉపయోగపడాల్సిన అవసరం ఉండదు. సో ఇట్ ఈస్ మోర్ ఆఫ్ అన్ ఈస్ట్రోజన్ ఫర్ దమ్. సో లెట్ us go how testosterone levels are important to the human body, especially men body. మనకి ఎలా ఉపయోగపడుతుంది టెస్టోస్టెరాన్ లెవెల్స్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, స్ట్రెంథనింగ్. టెస్టోస్టెరాన్ లెవెల్స్ వల్ల మన మజిల్స్ అండ్ బోన్ వెయిట్ పెరుగుతుంది, బోన్స్లో ఉన్న డెన్సిటీ పెరుగుతుంది. ఎలా అయితే మనకి హౌ కెన్ యూ సే, ఒక పిల్లర్ నిలబడాలంటే, ఒక పెద్ద ఇల్లు నిలబడాలంటే పిల్లర్స్ చాలా గట్టిగా ఉండాలి. అలాగే మన బాడీ నిలబడాలంటే మన బోన్ కూడా అంతే గట్టిగా ఉండాలి, కాల్షియం ఇన్ ఇట్. సో ఆ దానికి టెస్టోస్టెరాన్ లెవెల్స్, టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈవెన్ వెన్ ఇట్ కమ్స్ టు మజిల్ గెయిన్, మనం ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం, మన మజిల్ గెయిన్ అవుతూ ఉంటుంది, అదంతా మన టెస్టోస్టెరాన్ లెవెల్ హార్మోన్ పుణ్యమే. అండ్ ఎట్ నెంబర్ 3, ఇట్స్ అబౌట్ బ్లడ్ రెగ్యులేషన్, ఫ్యాట్ రెగ్యులేషన్. మనం తింటా ఉంటే మన ఫ్యాట్ అనేది డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ వెళ్తుంది, కాకపోతే అది ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ ఎంత ఉండాలి అనే విషయాన్ని మాత్రం టెస్టోస్టెరాన్ లెవెల్స్, టెస్టోస్టెరాన్ హార్మోనే దాన్ని రెగ్యులేట్ చేస్తుంది. అండ్ ఎట్ నెంబర్ 4, ఆర్బీసీ, రెడ్ బ్లడ్ సెల్స్. ఈ రెడ్ బ్లడ్ సెల్స్ని కూడా రెగ్యులేట్ చేసేది టెస్టోస్టెరాన్ హార్మోనే. అండ్ ఫర్ of course you know everything that for a human sexuality, it's all about men testosterone levels. It has a prominent role in that, so you already know that, no need to discuss more about it. And when it comes to testosterone levels, we always tend to have lesser strength. మీరు ఒకసారి చూసుకున్నట్లయితే జంక్ ఫుడ్ తినేటప్పుడు మన టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేటివి, మన మజిల్ గ్రోత్ అనేది చాలా డౌన్ అయిపోతుంది. రీసెంట్ పాస్ట్ మనం చూస్తూనే ఉంటాం జంక్ ఫుడ్ తినే. ఈవెన్ ఎందుకు, నేనే ఒక వారం రోజుల కిందగా ఐ ఈటన్ లాట్ ఆఫ్ జంక్ ఫుడ్, బట్ ఇట్ హ్యాస్ ఎఫెక్టెడ్ మై బాడీ, అండ్ దెన్ ఐ హ్యావ్ షిఫ్టెడ్ టు ప్రోటీన్. సో దాట్స్ ద రీజన్. టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేటివి ఫుడ్ మీద చాలా ఆధారపడతాయి. సో what are the solutions, what are the things that we need to do to boost up the testosterone levels? సరే, ఇంపార్టెన్స్ అయితే తెలుసుకున్నాం. ఇప్పుడు దాన్ని ఎలా బూస్టప్ చేయాలో విషయం గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, హెల్తీ డైట్. ఆఫ్ కోర్స్ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ బాడీ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ హెల్తీ డైట్. మనం ఏం తింటున్నాం, ఎలా చూస్తున్నాం అనే విషయం గురించి బాగా ఆధారపడి ఉంటుంది. ఫ్రూట్స్ తీసుకోండి, బాగా ప్రోటీన్ తీసుకోండి. ఇట్ మే బి చికెన్ ఆర్ ఇట్ మే బి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఆఫ్ ఫిష్ అండ్ మటన్. ఇలాంటివి తీసుకున్నప్పుడు మన బాడీలో ఉన్న ఐరన్ అండ్ మెగ్నీషియం ఇంప్రూవ్ అవుతాయి. దట్ విల్ క్రియేట్ ఏ మస్కులర్ స్ట్రెంగ్త్ ఫర్ అస్. మేనేజ్ స్ట్రెస్. అవును, ఈ వర్క్హాలిక్ సిచ్యువేషన్స్లలో ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే ఇంత వర్క్ లోడ్ తీసుకునేటప్పుడు మన బాడీ చాలా స్ట్రెస్ఫుల్ అండ్ మైండ్ కూడా చాలా స్ట్రెస్ఫుల్ అయిపోతుంది. సో ఇలాంటి సమయంలో అది చాలా ఎఫెక్ట్ ఇస్తుంది మన బాడీకి, ఎస్పెషల్లీ టెస్టోస్టెరాన్ హార్మోన్కి. సో దానికోసం స్ట్రెస్ తీసుకోవద్దు అంటే ఏం చేయాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, యూ మే చూస్ యువర్ యోగా ఆర్ యూ మే చూస్ ఫర్ ఎక్సర్సైజ్. పర్సనలీ ఐ డూ ఎక్సర్సైజ్. డైలీ ఎక్సర్సైజ్ అండ్ వెయిట్ లిఫ్టింగ్ చేయడం వల్ల, బాక్సింగ్ చేయడం వల్ల, సమ్టైమ్స్ యూ కెన్ డూ కార్డియో అస్ వెల్. వాకింగ్, రన్నింగ్, బాక్సింగ్ ఇలాంటివి చేయడం వల్ల కూడా మన హార్ట్ హెల్త్ బాగా అవుతుంది, అండ్ ఈవెన్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ కూడా బూస్ట్ అవుతాయి. సో అండ్ మోర్ ఆఫెన్ ఏం చెయ్యొద్దో కూడా మనం తెలుసుకోవాలి. ఆల్కహాల్ అండ్ స్మోకింగ్, యూ హ్యావ్ టు రెడ్యూస్ ఇట్ ఆర్ యూ హ్యావ్ టు అవాయిడ్ ఇట్. మనం ఎప్పుడైతే ఆ రెండు చేయగలుగుతామో, ఇట్ విల్ క్రియేట్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ ఫర్ అస్. ఎందుకంటే
మనం ఎంత న్యూట్రిషన్ అన్న తీసుకోవచ్చు లోపలికి, కాకపోతే ఒకటి ఏదైనా మనం డిప్లీట్ చేస్తుంది, మనల్ని కింద పడుస్తుంది అంటే దాన్ని మనం వదిలేయడమే కరెక్ట్. చాణక్యుడు చెప్పినట్టు ఏదైతే మనం బలహీనం చేస్తుందో దాన్ని దూరం పెట్టాలి, దాన్ని శత్రువులాగా మనం అనుకోవాలి. ఈ విషయాన్ని మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మనం అందరం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఆల్సో టేక్ ఏ ఎనఫ్ స్లీప్. 6 to 7 hours ఆఫ్ స్లీప్ ఉండాలి మనకి. ఎందుకంటే మనం ఈ కాలం రేపట్లో చూస్తూనే ఉంటే జస్ట్ 3 to 4 hours స్లీప్ ఈజ్ ఎనఫ్ అంటున్నారు. కాకపోతే ఐ డోంట్ రియలీ థింక్ అబౌట్ ఇట్, ఈవెన్ సైన్స్ డోంట్ థింక్ అబౌట్ ఇట్. బికాస్ మన బాడీ అండ్ మన బ్రెయిన్ మనల్ని రీహాబిచ్యువేట్ చేస్తుంది. అండ్ మనలో ఉన్న ఎలాంటి స్టిమ్యులస్ ఉన్నా, లేకపోతే ఎలాంటి ఫ్యాటిగ్ వచ్చినా, అలసిపోయినా కూడా మన బాడీ, మన బ్రెయిన్ నిద్రపోయినప్పుడు దాన్ని రికవర్ చేస్తుంది. సో ఇట్ రియలీ హెల్ప్స్ ఫర్ అవర్ testosterone levels. So these are the kind of things that you have to do to boost up the testosterone levels. And one thing, please don't really go for the bad mindset or negative mindset. At the end of the day, whatever the content may be, ఎలాంటి కంటెంట్ అయినా సరే, ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే, ఎలాంటి సినారియో అయినా సరే, పాజిటివ్ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏ సిచ్యువేషన్ అయినా పాజిటివ్గా తీసుకోగలిగితే, పాజిటివ్ ఆలోచనలు తీసుకోగలిగితే, వీ కెన్ విన్ దిస్. పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్లో ఒక మాట ఉంటుంది, ఇట్స్ నాట్ అబౌట్ ద ప్రాబ్లమ్ బట్ హౌ యూ డీల్ అప్ విత్ ద ప్రాబ్లమ్ అని, హౌ యూ సీ ద ప్రాబ్లమ్ అని. కాబట్టి ఎంత పెద్ద ప్రాబ్లం అయినా మనం సాల్వ్ చేయగలుగుతాం. ఐ కెన్ is important than IQ. So just like you, I am here. Now we will move forward and we will win. Thank you once again.